హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బజ్జీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం కొంచెం కొబ్బరి తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని మనం నానబెట్టుకొని ఆ పల్ప్ మాత్రమే వేసుకోవాలి, వాటర్ ఇప్పుడే వేసుకోకూడదు. నెక్స్ట్ చూడండి, నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది బజ్జీ మిరపకాయలు మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి మిర్చి తీసుకోవడం వల్ల మనకి చాలా బాగుండిద్ది మిర్చి అనేది. ఇప్పుడు చూడండి, దీంట్లో మనం శనగపిండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా మనం ఆయిల్ వేడిగా చేసుకుంటాం కదా, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దీంట్లో ఈ పిండిలో వేడి ఆయిల్ వేయడం వల్ల మనకు బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా యాజ్ ఇట్ ఈస్గా మనకు బయట ఎలా దొరుకుతాయో అలాంటి టేస్టే వచ్చింది. ఈ పిండిని బాగా చూసుకుంటూ మనం చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం చూసుకుంటూ మనం దీనికి తగినంత వాటర్ చూసుకోవాలి. మన పిండి కన్సిస్టెన్సీని బట్టి చూడండి, ఇలా రౌండ్గా తిప్పడం వల్ల మనం బజ్జీకి పిండి అనేది చాలా బాగా పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్సీని పేస్ట్ చేసుకొని ఇలా లోపల సీడ్స్ మొత్తం తీసుకొని దీని లోపల అది స్టఫ్ చేయాలి. మనం కొబ్బరి ఇంకా చింతపండు పేస్ట్ ఉంది కదా, అది చూడండి మన బజ్జీ బ్యాటర్ అయితే ఎంత బాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, మనం నెమ్మదిగా ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా డిప్ చేసుకుంటూ ఒక సైడ్ మాత్రం గీరుకుంటూ చూడండి ఇలా వేసుకోవాలి మన బజ్జీలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే మనకి ఆల్రెడీ మన బజ్జీలు అనేవి స్టఫ్ చేసింది కాబట్టి చిన్నగా చూసుకుంటూ వేసుకోవాలి. కంపల్సరీగా మనకి బజ్జీ మెయిన్గా బాగా రావాలంటే ఒకటి చూసుకోవాలి. మనం పిండి ఎలా ఉందో చెక్ చేసుకుంటే మన బజ్జీ చాలా పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా పొంగాయో. యాజ్ ఇట్ ఈస్గా ఇవి మనకి బయట ఎలా దొరుకుతాయో అలాగే ఉండిద్ది సేమ్. చూడండి, కొంచెం తిప్పుకుంటూ సన్నని మంట మీద ఫస్ట్ మనం కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ సన్నని మంట మీద ఇలా తయారయ్యి నెక్స్ట్ దీని లోపల కట్ చేసుకొని ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, ఇంకా లెమన్ జ్యూస్ పిండుకొని తినాలి. ఇప్పుడు చూడండి, నేను కొంచెం పిండి మిగిలితే దాంట్లో ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసి